ఏపీఎంసెట్లో వన్స్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనకి వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ ఎలా చేయాలి, రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. షార్ట్గా ఒక 5 minutes కూడా ఉండదు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ కేవలం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మాత్రమే పెట్టిన ఛానల్ ఇది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మీరు అలాట్మెంట్ లెటర్ అండ్ జాయినింగ్ లెటర్ ఇది రెండు కూడా 2 copies తీసుకోండి. వాటితో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఏవేవి తీసుకొని వెళ్ళాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళు తప్పితే మిగతా అందరికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. లైక్ మైనారిటీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళాలి. స్టడీ సర్టిఫికేట్స్, మీరు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ బోనఫైడ్ లేకపోతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా అన్ని తీసుకెళ్ళాలి. అండ్ వాటితో పాటు టీసీ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరైతే అప్లికబుల్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళాలి. ఒకవేళ మీ ఇన్కమ్ తక్కువ ఉంటే ఫీ రియంబర్స్మెంట్ కావాలనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పక్కా తీసుకెళ్ళాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు లైక్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్, పీడబ్ల్యూడి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు, ఎన్సీసీ, స్పోర్ట్స్ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అండ్ వాటితో పాటు ఇంటర్మీడియట్ లాంగ్ మెమో, ఇఫ్ లాంగ్ మెమో లేకపోతే షార్ట్ మెమోస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ 10th class మార్క్స్ మెమో అండ్ వాటితో పాటు ఎంసెట్ ఆల్ టికెట్ అండ్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకుని వెళ్ళాలి. అండ్ వాటితో పాటు కూడా 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ మీది అండ్ మీ పేరెంట్స్ది కూడా పక్కా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా గ్యాప్ తీసుకొని ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా పక్కా తీసుకొని వెళ్ళండి. అండ్ వాటితో పాటు 2 sets జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒరిజినల్స్ చూపించి నేను అన్ని చూపించాను, నాకు వెరిఫికేషన్ జరిగిందని ఒక లెటర్ తీసుకోవాలి. ఫోటో స్టాట్స్ అంటే జిరాక్స్ కాపీస్, అవి మాత్రమే కాలేజ్లో సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ మీకు స్టార్టింగ్ లో 2 copies తీసుకోమని చెప్పాను కదా, ఒక కాపీ వాళ్ళకి ఇవ్వాలి, ఇంకో కాపీ పైన కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్ ప్లస్ స్టాంప్ వేయించుకోవాలి. అంటే మీరు జాయిన్ అవుతున్నారని కన్ఫర్మేషన్ కోసం. మీరు ఒకవేళ తీసుకోకపోతే మీరు ఆ కాలేజ్ కి అటెండ్ అవ్వలేదని చెప్పి సీట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నమాట మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్. గుర్తుపెట్టుకోండి, మీరు ఓన్లీ జిరాక్స్ మాత్రమే ఇవ్వాలి, ఒరిజినల్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఫీజు గురించి, అక్కడ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఫీజు ఎప్పుడు కట్టాలంటే ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత. సో ఆల్రెడీ కాలేజ్ వాళ్ళకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ ఫ్రమ్ క్యాండిడేట్ టిల్ ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి. సో ఇదండి ఫిజికల్ రిపోర్టింగ్ అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్ లో చెప్పండి, ప్రతి కామెంట్ అయితే పక్కా చదువుతాం, వాటికి రిప్లైస్ కూడా ఇస్తాం. అండ్ అలాగే మన ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇంటర్మీడియట్ కంటెంట్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందు పోస్ట్ చేసేలా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.